అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్నునొప్పికి ట్రీట్మెంట్ తేజాస్ స్పైన్ కేర్ సోమాజిగూడ సైనిక్పురి గచ్చిబౌలి. తయారు చేస్తాను నేను ఎంత ఆశపడ్డా చిన్నమ్మా చెడు తల్లి దేవుడు లేడు చెడు లేని నేను చేస్తున్నా నా మెడలో మొత్తం నీకేనే చిట్టి తల్లి నేను తయారు చేస్తాను నేను ఎంత ఆశపడ్డా చిన్నమ్మా చెప్పండి. ఇప్పుడు దీనికి అనుకోవడం ఎలా, ఎవరు చేశారు ఏంటి అనేది ఎలా చెప్తారు? నాకు ఎట్లా చెప్తారు చెప్పండి. నోట్లు ఏమైనా పెట్టి చంపిపోయిన పెద్దలు ఇంతమంది అందుకే ఆడపిల్లల్ని కనడానికి భయపడుతున్నారు సార్ ఈ సొసైటీ. ఇందుకోసమే భయపడుతున్నారేమో నాకు తెలిసి. ఆడపిల్ల అంటే హాస్పిటల్లో కూడా ఎంక్వైరీ చేయండి, ఎక్కడ ఏం ప్రాబ్లమ్స్ లేవు. హాస్పిటల్లో కూడా ప్రాబ్లమ్. నేను నైట్ 12 వరకు కూడా వర్క్ చేసిన రోజులు ఉన్నాయి హాస్పిటల్. లండన్ గ్యాస్ట్రో కేర్ హాస్పిటల్లో వర్క్ చేశాను. ఇప్పుడు కూడా హాస్పిటల్ నుంచే వచ్చాను. మీకేమైనా డౌట్ ఉందా అమ్మ? మరి ఇక్కడ ఎవరి మీద డౌట్ అంటే సార్ పిల్లలు ఏం చేసుకుంటారో తెలియదు. ఉండేదంటే ఈ 1, 2, 3 బిల్డింగ్స్లో ఏమన్నా, ఎందుకంటే చిన్నగా అప్పుడప్పుడు కొట్లాడుతుంటాం కాబట్టి మేబీ ఉంటే వాళ్ళు ఏమన్నా ఉండొచ్చేమో. ఉండరని నేను చెప్పాను, కానీ గొడవలు అయితే అవుతాయి కదా సార్. కామన్గా గొడవలు అవుతాయి, కానీ ఇంత ఘోరంగా చేస్తారా సార్? ఎంత గొడవలైనా ఎంత పగున్నా వాడు గుద్దుకోవాలి, కానీ పిల్లల్ని ఎట్లా చేస్తారు సార్ చెప్పండి? ఎంత ఈ రోజులల్లా ఇంత చదువుకున్న వాళ్ళు, ఇంత సొసైటీ ఉన్నా కూడా ఎందుకు ఇంత పిల్లలకి ఎంత నమ్మకంతో పోయినాం మేము. 5 years నేను ఇంత ఉన్నప్పటి నుంచి వదిలేసి వెళ్తున్నాను సార్ పిల్లల్ని. సంపేషణోడు ఏడన్నా పట్టుకొని మాకు ఈ బాబు నాకు 4 years లో ఉన్నప్పటి నుంచి నేను హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. సంపేషణోడు ఏడన్నా మాకు పట్టు. ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారమ్మా? ఇక్కడ దగ్గర 2001 నుంచి ఉంటున్నాను. మీ అంటే ఎవరి మీద డౌట్ అయితే ఎవరి మీద డౌట్ ఉందా అప్రాక్సిమేట్లీ మీకంటే ఎవరి మీద డౌట్? ఎవరి మీద లేదు సార్. ఎప్పుడు మా పిల్లలు హైదరాబాద్ లో అమానుష ఘటన చోటు చేసుకుంది. లంచ్ బాక్స్ కోసం ఇంటికొచ్చిన తండ్రికి తలుపులు తీయగానే బెడ్రూమ్ లో కత్తిపోట్లతో నెత్తుటి మడుగులో కన్న కూతురు కనిపించింది. కూకట్పల్లిలో ఒంటరిగా ఉన్న 10 ఏళ్ల పాపని దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది. రోజు ఎంతో అల్లరి చేసే కన్న కూతురు కళ్ళ ముందే అలా పడుండటంతో గుండెలు బాదుకుంటూ తల్లడిల్లిపోతున్నారు ఆ తల్లిదండ్రులు. ఆ తల్లిదండ్రుల తీరని శోకం ఎవరూ తీర్చలేనిదిగా మారింది. సో చూస్తున్నాం మనం, విజువల్స్లో క్లియర్గా కనిపిస్తుంది తల్లి ఎంత రోధిస్తుంది అనేది. సంగీత్ నగర్లో కుమారుడు కుమార్తెతో కలిసి ఈ దంపతులు అయితే నివాసం ఉంటున్నారు. తల్లి ల్యాబ్ టెక్నీషియన్, అలాగే తండ్రి బైక్ మెకానిక్గా పనిచేస్తున్నారు. బాలిక బోయిన్పల్లి కేంద్రీయ విశ్వవిద్యాలయంలో 6వ తరగతి చదువుతోంది. సోమవారం ఉదయం తల్లిదండ్రులు తమ కుమారుడిని పాఠశాలకు పంపి ఎవరి పనులకు వాళ్ళైతే వెళ్లిపోయారు. కుమార్తెకు స్కూల్ సెలవు కావడంతో కుమార్తె ఇంట్లోనే ఉండిపోయింది. మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో స్కూల్కి వెళ్లిన కొడుక్కి లంచ్ బాక్స్ తీసుకెళ్లేందుకు తండ్రి ఇంటికొచ్చాడు. ఆ సమయంలోనే తన బిడ్డ కత్తిపోట్లతో విగత జీవిగా పడుండటాన్ని చూసి ఒక్కసారిగా షాక్ కి గురయ్యాడు ఆ తండ్రి. వెంటనే కూకట్పల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కూకట్పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డాగ్ స్క్వాడ్ అలాగే క్లూస్ టీంతో ఆధారాలను అయితే సేకరిస్తున్నారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి అయితే తరలించారు పోలీసులు. ఇక పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం అయితే సహస్ర తండ్రి కృష్ణ మెకానిక్, అలాగే తల్లి రేణుక ల్యాబ్ టెక్నీషియన్గా అయితే పనిచేస్తున్నారు. గత కొన్నాళ్ళుగా వీళ్ళైతే కూకట్పల్లిలో నివాసం ఉంటున్నారు. సో ఎప్పట్లాగే రోజులాగే తండ్రి మెకానిక్ షాప్కు అలాగే తల్లి ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత ఈ దారుణ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో బాలికను చంపేశారు, అతి కిరాతకంగా చంపేశారు దుండకులు. బాలిక మృతి పట్ల పలు అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు. ఇంట్లో తాము లేని సమయంలో హత్య చేశారని రోధిస్తున్నారు. ఇంట్లో ఒకవేళ తమ కొడుకుంటే అతన్ని కూడా చంపేవారేమో అని ఏడుస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకైతే ఇప్పుడు దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీసులు. సో చూడొచ్చు మనము తల్లి ఏ విధంగా రోధిస్తుంది అనేది.
అంటే ఇది ఒక పక్కా ప్లాన్ ప్రకారం ఏదైనా చేస్తున్నారంటే రోజు డైలీ రొటీన్ ఏదైనా గమనించి ఏదైనా ప్లాన్ ప్రకారం చేస్తున్నారా? అసలు ఎందుకు ఏ కారణంతోని ఒక బాలికని 10 ఏళ్ల అభం శుభం తెలియని ఒక బాలికని ఇంత అతి కిరాతకంగా పొడిచి ఎందుకు చంపారు అనే దాని మీద కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కుటుంబ సభ్యులను కొన్ని అంటే మీకు సంబంధించి ఎవరితోన ఇష్యూస్ ఉన్నాయా, ఏవైనా గొడవలు ఉన్నాయా, ఎవరి మీద అనుమానం ఉందా అని అడిగినట్లుగా తెలుస్తోంది. వాళ్ళు మాత్రం మాకు ఎవ్వరితోటి ఎలాంటి ఇష్యూస్ లేవు, గొడవలు లేవు, ఏవి లేవు, కావాలంటే మేము పనిచేసే దగ్గరకైనా వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి, ఎక్కడ కూడా మాకు ఎలాంటి గొడవలు ఎవరితో లేవు, ఎవరు శత్రువులు కూడా లేరు అని చెప్పేసి అక్కడ తల్లిదండ్రులు చెబుతున్నారు. మరి ఎవరు కాంది, ఎవరి మీద అనుమానం లేనిది ఒక 10 ఏళ్ల లోకం తెలియని బాలిక మీద ఇంత అతి కిరాతకంగా దాడి చేయటం దేనికి? అంటే ఇది పక్కా ప్లాన్ ప్రకారం అంటే ఎవరైనా గమనించి అంటే రోజు పొద్దునే తల్లి డ్యూటీకి వెళ్ళిపోతుంది, తండ్రి మెకానిక్ కాబట్టి తండ్రి కూడా వెళ్ళిపోతాడు. మరి బాలికకు ముందే ఒకవేళ హాలిడే ఉందని గుర్తించి ఈ రొటీన్ అంతా ముందే అబ్జర్వ్ చేసి ఎవరైనా పక్కా ప్లాన్తో ఇలా చేస్తున్నారా అని చెప్పేసి కూడా ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సో మొత్తంగా చూస్తున్నాం తల్లి ఏ విధంగా రోధిస్తుంది అనేది. దేవుడు మన యొక్క బంధాన్ని చూడలేక తీసుకెళ్ళిపోయాడు అని చెబుతున్నారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఒక 10 ఏళ్ల బాలికను అతి కిరాతకంగా ఇలా దుండగులు దాడి చేసి చంపేయటం అనేది నిజంగా బాధాకరమని చెప్పుకోవాలి. దీని మీద అయితే పోలీసులు ఇప్పటికీ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 180059969969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.